నమస్తే సార్. మరి ఏంది మీ సమస్య ఏంది? మేము హన్మకొండ జిల్లా నుండి వచ్చినాం. మేము సిపిఎం పార్టీ తరఫున గత 19 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని నివసిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు అన్నారు, 6 నియమాలు అన్నారు, మాకు 6 లేడీస్కి గ్యారంటీలు ఇస్తా అన్నారు. అవేమీ లేదు. అందులో ఒకటి ఏంటిది, ఉచిత బస్సు ఒకటి ఓకే లేడీస్కి, అందులో కూడా నానా తంటాలు పడుతున్నారు. బట్ మేము లేక పేదవాళ్ళకి పార్టీ తరఫున గుడిసె సెంటర్ వేసుకొని ఇండ్లు కట్టుకొని నివసిస్తుంటే చెప్పకుండా చేయకుండా వచ్చి 150 ఇండ్ల వరకు కూల్చివేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే గుల్లసింగారంలోని పెగడపల్లి దగ్గర ప్లస్ పెగడపల్లి దగ్గరికి పోలే, ఇంకా మన గోపాలపురం ఒకటి, గుల్లసింగారం ఒకటి, వాళ్ళు ఆడ 150 ఇండ్లు, ఇక్కడ ఒక 80 ఇండ్లు అక్కడ ఇక్కడ కూల్చివేత పడుకున్న లేపి పిల్లల స్కూల్ బ్యాగులు కూడా తీసుకొని కూడా దౌర్భాగ్యానికి దిగబడ్డది ప్రభుత్వం. పేదలంటే అంత చులకనేంటో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ గేట్లో ముట్టుకుంటే వాళ్ళు ఊకుంటారో అది కూడా తెలియదు. కానీ ఒకటి ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒకటే, పేదలందరం ఒకటైతే మాత్రం ఎంత పెద్ద ప్రభుత్వం అయినా కుల్లగొట్టాల్సిందే. అది కంపల్సరీ రేవంత్ రెడ్డికి జరుగుతుంది. ఇదే కంటిన్యూ చేస్తే మేము పేదలందరం ఐక్యత అయి వామపక్షాలన్నీ ఐక్యమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చిపోవడం కరెక్ట్, అదే ఖాయం. ఆయన మరి ప్రభుత్వాలు ఉండాలనుకుంటానో పోవాలనుకుంటానో ఆయన చేతుల్లో ఉంది. బట్ మేము పేదలం అనేసి చులకన చూపు మాత్రం చూస్తే ఇక నుండి ఆగేది ఏది లేదు. ఉన్నా ఒకటే పోయినా ఒకటే, కష్టపడి కట్టుకున్న వాళ్ళకు వాళ్ళందరూ మేము ఆసాములు భూసాములు లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసేమో మేము వాళ్ళకు ఇండ్లు కట్టుకొనియలేదు. వాళ్ళని ఏమంటలేరు. ఒక్కొక్క దగ్గర అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోతలేరు. ఎకరాలు ఆక్రమించుకున్నారు. పేదలు 60 జాగాలో కాయ కష్టం చేసి ఇళ్లలో పని చేసి ఉప్పరి పని చేసి బట్ వివిధ కష్టపడి మహిళలు అనగా మొగోళ్ళు ఆడోళ్ళు అందరూ కష్టపడి 60 గజాలలో ఇల్లు కట్టుకుంటే దాన్ని నీడనియలేకుండా చేయడం ప్రభుత్వానికి మరి అది ఏమంతా అదవుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే సార్ చెప్పేది, హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ గారికి, పేదల జోలికి వస్తే ఊకుండేది లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా పడగొట్టేటట్టు మేము పేదలందరం ఐక్యతమవుతాం. ఇకనైనా ఇప్పుడు చేసిన హైడ్రా ఒకటి అని తీసుకొచ్చి పెట్టిండు. హైడ్రా ఎవరికి తీసుకొచ్చి పెట్టిండు? పేదల కోసం, పేదలు కష్టపడి కట్టుకునే కొన్ని 20 ఏళ్ళ బట్టి ఇదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది పట్టాలు. ఆ పట్టాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజున మళ్ళీ అల్లే వచ్చి కూలగొట్టడం. ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్థం కావట్లేదు, మాకైతే అర్థం కావట్లేదు. మేము కోరేది ఒకటే సార్, గవర్నమెంట్కి మేము చెప్పదలుచుకునేది ఒకటే, పేదల జోలికి రావద్దు, పేదలు కట్టుకున్న ఇల్లు కూల్చివేయొద్దు. నీకు వీలైతే, నీకు ఇయ్య శక్తి ఉంటే, పేదవాళ్ళు ఓటేస్తే నువ్వు గెలిచినవు, లేకపోతే ఉన్నోడు ఆసాములు భూసాములు ఓట్లేస్తే నువ్వు గెలవలే. ఈ పేదలు కూడా మేము కూడా మీకు సహకరించి ఓట్లేపిస్తే నువ్వు ఈ దినాల గద్దెకెక్కినావు. ఆ గద్దె దింపుడు మాకు క్షణం పట్టదు. మేము ఎట్లా ఎక్కించినామో అలానే దింపిస్తాం మేము. రేవంత్ రెడ్డి సార్ గారు మీకు చెప్పాల్సింది ఒకటే, మా పేదల జోలికి రావద్దు. ఉన్న ఇళ్లకు పట్టాలు ఇవ్వండి, మీకు ఇవ్వాలనుకుంటే పట్టాలు ఇవ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టియండి. కట్టిన ఇళ్లకు పేదలు ఎవరు పోలే, ఎవరెవరో మోచేతులు ఆసాముల భూసాముల వాళ్ళ అధికారుల మోచేతి నీళ్ళు తాగే వాళ్ళే అదే ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్నారు. మా పేదవారి పేరు చెప్పి వాళ్ళు ఉంటున్నారు తప్ప మా పేదవాళ్ళు ఎవరు ఆ ఇందిరమ్మ ఇళ్లలో నివసించడం లేదు. హన్మకొండ జిల్లాలో ఒక 20-30 వేల వరకు వేసుకొని ఉంటున్న 19-20 ఏళ్ళ బట్టి ఉన్న గుడిసెలను కూడా కూల్చివేయడానికి నోటీస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా వచ్చి కూల్చివేయడం కాదు, అధికారం ఉన్నదనేసి పోలీసు డిపార్ట్మెంట్ని దింపి పేదలకు నిద్ర లేకుండా చేసి పిల్లలు స్కూల్ బ్యాగులు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చివేయడం ఆయనకు అసలు న్యాయం అనేదే కాదు. మాకు ఫస్ట్ ఇవ్వండి, మాకు పర్మిషన్ కూడా లేవు. అంటే గుడిసెలు అంటే ఉత్తగా చీపు వీళ్ళు తీసేస్తే పోతారు అనుకుంటలేవు, కానీ పునాదుల కాంచి లేపేదే గుడిసె సెంటర్లు. సిపిఎం పార్టీ ఒకప్పుడు ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు లేరనేసి మా మీద వాదాలు, వాళ్ళే అందరు కలిసి చేస్తారు అన్న పుకారు లేపుతారు. మీకు చేతనైతే పేదోళ్ళకి ఇల్లు కట్టియండి, కట్టించాక ఉన్న స్థలాలలో మీరు పట్టాలు ఇవ్వండి, కట్టుకొని కాయకష్టం చేసుకున్న ఇంటికి పట్టకాయిదాలు ఇవ్వండి. లేదు అంటే మీకు పట్టకాయిదాలు ఇయ్యే శాత కాకుంటే ఇందిరా మిల్లు కట్టిస్తారు కదా, అందులో తీసుకెళ్ళి ఇలా మీరు ఉండండి, ఈ ప్లేస్ గవర్నమెంట్ మేము తీసుకుంటామని చెప్పండి, నోటీసులు పంపించండి. అదొక మీరు
ఒక రాజకీయ నాయకులు కాకుండా ఇప్పుడు మీరు ఉన్న అధికారంలోనే ఉన్నారు కదా, మీకు తెలియదు, చిత్తశుద్ధి లేదా కొంచెమన్నా? పేదవాళ్ళని ఏం చేద్దాం ఎట్లా అనేసి అలగా ఉన్నారా? పేదవాళ్ళు తీసేయడానికి రావడానికి మేము పోతే ఏం చేస్తాం? మేము అధికారం బెటాలియన్ దించినాం, బెటాలియన్ దించితే ఏం చేస్తారు సార్? ఏం చేయరు, మాట కొడతారు కావచ్చు. కాకపోతే అందరూ ఉన్నప్పుడు బట్ పొద్దంతా రావాలి, దొంగల్లాగా నైట్ వచ్చి తీసేసుడే సార్, తీసేయొద్దు. నా పేరు వేలు రజిత, హన్మకొండ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు. పట్టాలు ఇస్తే మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. సిటీలో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం. పిల్లల్ని చదివించుకుంటా, చిన్న చిన్న పిల్లల్ని బురదనక బుగ్గనక నీళ్ళనక ఏమీ లేకపోయినా కూడా చీకట్లో పాములు పుట్టలు అన్నీ తవ్వుకొని అడవిని సాపు చేసుకొని ఉంటున్నాం. ఇవాళ అడవి సాపు అయ్యి సిటీ అయ్యిందని చెప్పేసి అడవి సాపు అయింది సిటీ అయిందని ఆ సిటీలో వచ్చి మేము మీ పేదోళ్ళని తీసేస్తాం, మీరు అలకగా ఉండారు, మిమ్మల్ని తీసేస్తామన్నారు. మార్పు కావాలి, మార్పు కావాలంటే ఈ మార్పు మాకు గుడిసెలు తీసేసే మార్పు కావాలా మాకు? ఎందుకు? ఇదేనా మార్పు కావాల్సింది? పేదవాళ్ళే ఉన్నారా? నీకు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు లేరా? మీ భూములు కబ్జా చేసేవాళ్ళు లేరా? విల్లాలు తీసుకున్నారు, ఫామ్ హౌస్లు ఉంటాయి, ఎకరాలు ఎకరాలు కబ్జా చేశారు. వరంగల్లో 1000 ఎకరాలు కబ్జా చేసిన రాజకీయ నాయకులను తీసుకోండి, మా గుడిసె జోలికలు రాకండి. మేము అలకగా ఉన్నాం, మేము అలకగా ఉన్నాం. మమ్మల్ని మా వెనక ఏ రాజకీయ నాయకుడు లేడు కదా. మాకు కేసీఆర్ సారు సీసీ రోడ్లు వేసాడు, మళ్ళా నల్లాలు మిషన్ భగీరథ ఇచ్చాడు. మా సెంటర్లో ఇళ్ళ పట్టాలి లేదు. ఇల్లు నీకు చేత అయితే ఇల్లు కట్టించు. ఇందిరమ్మ ఇల్లు అంటున్నావు. ఇందిరమ్మ ఇల్లు చేత అయితే కట్టి, నీకు చేత కాదనుకో మేము ఉన్న సాటే మేము ఉంటాం, మావి కూల్చేయొద్దు. నీకు చేత అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టి, నీకు దయ ఉంటే పేదోళ్ళ మీద మేము వేసుకున్న సాట మాకు పట్టా ఇవ్వు, నువ్వు పట్టా ఇవ్వు. అంతేకాని మమ్మల్ని కూల్చడానికి మమ్మల్ని రోడ్డు మీదకి లాగటానికి చేయకండి. చిన్న పిల్లలు అర్ధరాత్రి పూట వచ్చావు గుళ్ళ సింగారంలో, ఎటు పోతారా బిడ్డలు? మా వేతన ఎట్లా ఉంది? రాత్రులు నిద్ర ఉండట్లా, ఏముండట్లా, ఎట్లా బ్రతకాలి? పని చేసుకునే వాళ్ళం. పనికి పోతే ఇల్లు కూలుతాడేమో, పనికి పోకపోతే తింటే గడవదు. మేమేం చెయ్యాలి? మా వేతన ఇది. రేవంత్ రెడ్డి సార్, మాకు నువ్వు చేత అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టి, చేత కాకపోతే మేము ఉన్న సాట మాకు పట్టాలి దయచేసి. కేసీఆర్ సారు మాకు సీసీ రోడ్లు వేసాడు, మిషన్ భగీరథ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. మార్పు కావాలి మేము అన్నారు. కేసీఆర్ లెక్క మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతాడు? ఎందుకు చేయట్లేదంటే నేను మారుస్తానన్నా మమ్మల్ని మార్చి అక్కడి నుంచి తీసి ఎక్కడో వేద్దాం అనుకుంటున్నాను. అదే ఆయన మార్పు, పేదలను తీసి ఎక్కడో వేద్దాం అనుకుంటున్నాడు. అది కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తున్న మార్పు. అంటే అమ్మ, ఇప్పుడు నువ్వు ఒక పేద కుటుంబం నుంచి ఒక పేద మహిళగా, మరి మీ పేదలకే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కదమ్మా? ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి? రాజకీయ నాయకుల అండదండల్లో వచ్చినాయి, అందరికీ రాలా. రాజకీయ నాయకులు కనుసన్నల్లో వచ్చినాయి, అందరికీ రాలేదు. అది ఏమని చెప్పదలుచుకున్నావు నువ్వు? కేసు మాకు నీకు దయ ఉంటే సార్, నీకు దయ ఉంటే రేవంత్ రెడ్డి సార్ నీకు దండం పెడుతున్నావు, మా పేదల జోలికి రాకండి, మాకు ఉన్న సాట పట్టాలు ఇవ్వండి. నీకు దయ ఉంటే ఇల్లు కట్టి, నీకు దయ లేకపోతే మాకు పట్టాలు ఇవ్వండి, అంతే సార్. గుడిసెలు అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే గుడిసే కదా అనిపిస్తుంది. కానీ దాంట్లో ఒక కవర్ తెచ్చుకొని గుడిసె కప్పుకోవాలంటే అది 4000 5000 అవుతుంది. దానికి కర్రలు వచ్చేసి ఒక కర్ర 150 200. ఆ మొత్తం ఒక గుడిసె కావాలని అంటే కనీసానికి 50,000 పడుతుంది. 50,000 అండి. 50,000 సంపాదించుకోవడానికి మేము ఎంత కష్టపడుతున్నాం. మీరు పడుతున్నటువంటి బాధలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కనపడతలేవంటారా? అదే కదా, మా బాధే గది. మా కష్టం ఎందుకు కనపడట్లేదు? మమ్మల్ని అట్లనే ఉంచేయండి. మేమేం బిల్డింగ్లు అడగట్లేదు కదా, మేమేమన్నా ఇందిరమ్మ ఇండ్లు అడగలేదు, మీరే ఇస్తామన్నారు. మేము అడగలేదు, మీరే ఇస్తానన్నారు. కాబట్టి మీరు ఇస్తారు కదా అనేసి మేము మార్పు కోరుకున్నాం, అంతేగాని 6 గ్యారెంట్లు కూడా అడగట్లా. నువ్వు ఇస్తానన్న 6 గ్యారెంట్లు కాదు, మా గుడిసె జోలికి రాకండి, అంతే చాలు. నీ గ్యారెంట్లు వద్దు, నువ్వు ఇందరమ్మ క్వార్టర్స్ కట్టియద్దు, మా గుడిసెల జోలికి మాత్రం రాకండి సార్. మీకు కష్టపడి మేము కట్టుకున్న ఇల్లు అర్ధరాత్రి దొంగలాగా వచ్చి కూల్చేస్తే మేము ఎటు పోవాలి? ఎట్లా పోతాం? సామాన్లు గీమాన్లు ఏమీ లేకుండా మిలిటరీ, అది ఊర్లో కాదు బయట మిలిటరీని తీసుకొచ్చి దింపుతున్నావు, మేమేం చెయ్యాలి? ఆడోళ్ళని
అంటే ఇప్పుడు మీకు మామూలుగా ఇట్లా నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని గెంటేస్తే మరి మీకు తిండి ఎట్లా, మీకు బట్టలు తిండి లేదు, తిప్పలు లేదు. గుళ్ళ సింగారులో 4 రోజులు తిండి లేక అంగలార్చారు బయట కూర్చొని. వాళ్ళ పరిస్థితి ఏంది? అంతే. అన్ని సాగు చేసుకొని అడవిని సాగు చేసుకున్నాం సార్. మేము అడవినే సాగు చేసుకున్నాం. మరి అమ్మ ఇగో మళ్ళీ ఇంకోసారికి ఈయన రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంటాయి సార్? ఈ పేదవాళ్ళని కూల్చేసినాక ఇంకా రేవంత్ రెడ్డి సార్ ఏడొస్తాడు? ఈసారి కేసీఆర్ సారే వస్తాడు. కేసీఆర్ మంచిగానే చేశాడు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు కానీ మేము వేసుకున్న గుడిసెలు ప్రతి సెంటర్కి సీసీ రోడ్లు ఇచ్చాడు, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. నీళ్ళలో పాముల్లో ఉండారు, చీకట్లో ఉండారు వీళ్ళని, అవి ఇచ్చాడు. అంతవరకైనా మాకు తృప్తే. నేను వచ్చి మారుస్తా మీకు ఇందిరమ్మ క్వార్టర్స్ ఇస్తానని వచ్చి గుడిసెలు తీసేస్తున్నాడు. అక్క మరి ఏంది పట్టాలు లేవట, కొంతమంది ఇల్లులు పోతున్నాయట, మరి ఏంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా చేస్తున్నది? చేస్తాడు, ఆయన గెలిపించినాం కదా ఓట్లేసి, అందుకే చేస్తాను. కొంచెం వెనకబడ్డా. మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇలా సుంచిపల్లి మండలం, వెంకటేశ్వర్ల కాలనీ పక్కన మేము గుడిసెలు వేసుకున్నాం. 6 సంవత్సరాలు అవుతుంది వేసుకొని. దానికి ఇంకేది దరి లేదు, దాపు లేదు, ఏది అసలు వచ్చి చూసిన వాళ్ళే లేరు. మరి ఒక కరెంట్ లేదు, ఒక నీళ్ళు లేవు. మేము గోతులు తీసుకొని గుంటలు తీసుకొని ఆ నీళ్ళే వాడుకుంటున్నాం. ఆ చీకట్లో ఈ మన సోలార్ లైట్లు పెట్టుకొని ఉంటున్నాం. అసలు దేని గురించి పట్టించలేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అక్కడ పోయినాం, భద్రాచలం పోయినాం, ఐటీడీకి పోయినాం, మా ఎమ్మెల్యే గారికి సాంబశివరావు గారికి చెప్పినాం, అందరికీ చెప్పుకుంటున్నాం కానీ అసలు ఏది చేయట్లేదు. మరి అక్కడక్కడ ఏం చేస్తున్నారు? వేసిన గుడిసెలన్నీ కోలు దోసుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు దయచేసి మరి మా గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి. మరి ఎందుకమ్మా మీలాంటి జనాలను, ఇలాంటి పేద ప్రజలను పట్టించుకోకుండా పట్టాలు ఇవ్వకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఇల్లులను ఎందుకు తీసేస్తున్నారమ్మా? మరి నమ్మించి గెలిచారు, మోసం చేశారు. ఇప్పుడు వాళ్ళు గడ్డ మీద కూర్చున్నారు. ఎండనకు వాననకు మేము బజార్లు పట్టుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళకలాగా మేము ఆడవాళ్ళని తిరుగుతున్నాం. వాళ్ళు హై లెవెల్లోకి వచ్చారు. వాళ్ళు దిగితే కారు, ఎక్కితే కారు, ఉంటే పెద్ద బిల్డింగులు. మరి మాకు ఏవి లేవు. మేము పిచ్చోళ్ళకలాగా ఆడవాళ్ళం రోడ్ల మీద పడి పిల్లలు చదువుకోవటం, తినటానికి తిండేళ్ళక కూలి బతుకులు మాయి. దయచేసి మా ఇళ్ళకి కొద్దిగా మాకు పట్టాలు ఇచ్చేటట్టు. మాది కొత్తగూడెం, సుంచిపల్లి మండలం. మరి సరే, మీరు పట్టాలు ఇస్తారా ఒకవేళ? లేదంటేనేమో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాము, మరి ప్రతి ఒక్క పేదల ఇంటి కలను నెరవేరుస్తాము, మహిళలకైతే ఇంత అన్యాయం కూడా జరగకుండా చూసుకుంటాము అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు? ఎందుకు ఇస్తాడు? గెలిచిండు కదా, గెలిచేదాకా నమ్మించి 6 గ్యారంటీలు అని చెప్పిండు. వేసినాం, వేయబట్టేగా గెలిచింది. ఎవరు వేయకపోతే ఎట్లా గెలుస్తాడు? వేసినాము, ఓట్లు వేసినాం, గెలిపించినాం, గడ్డెక్కి కూర్చున్నాడు నమ్మించి. మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో ఒకవేళ మరి మీకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుంది అనుకుంటారు? జరగాలనే చూస్తున్నాం, న్యాయం జరగాలనే చూస్తున్నాం. మేము వేసుకున్న గుడిసెలకు మాకు ఇండ్లకు నెంబర్లు వేయాలి, పట్టాలు ఇవ్వాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టి అది చేసేదాకా, ఇచ్చేదాకా మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. మేము సిద్ధంగా ఉంటాం. మేము ఈ పోరాటం ఎర్ర జెండా పట్టుకొని మేము ఈ రోడ్ల మీద మేము ఇట్లా చేస్తూనే ఉంటాం. మాకు ఎర్ర జెండా మా పక్కన ఉంటుంది, మేము ఉంటాం. అదే మాకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, అధికారులు రావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, నీళ్ళ సౌకర్యం, కరెంటు కావాలి, మాకు కావాల్సిన వసతులన్నీ మాకు సౌకర్యం. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. అంటే ఇప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వసతులు ఏం లేవా? ఏం లేవు. అందరికీ అన్ని చోట్ల అప్లికేషన్లు పెడుతున్నాం, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఏ అధికారి వచ్చి చూడట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లే. మరి ఎందుకు పట్టించుకోవట్లేదంటే మేము ఓట్లేసి గెలిపించినాము, ఆయన చూసుకుంటుండు మమ్మల్ని. ఆ పేద ప్రజల్ని గుర్తించాలి కదా, అందుకే మా ఉద్యమాలను మేము ఆపము. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇంతే చేస్తూనే ఉంటాం. మరి అమ్మ, మీరు ఇంత పోరాటం చేసిరు, ఒకవేళ ఇవ్వకపోతే మీకు ఏ విధంగా ఉంటుందమ్మా మీ పోరాటం? ఇచ్చేదాకా పోరాడతాం, మా ప్రాణాలు పోయేది అంతవరకు మేము పోరాడతాం. ఓట్లేసి గెలిపించి వాళ్ళు గద్దె మీద కూర్చున్నారు. అన్యాయంగా తొక్కేస్తున్నారు భూమికి. అసలు రియల్ ఎస్టేట్తో డబ్బులు తిని అందరు మమ్మల్ని కూలగొట్టాలని ఏ రాత్రి అంటే ఆ రాత్రి బులోజాలను పంపించి వాళ్ళు తీసేయాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కానీ మేము ఏ బులోజార్ వచ్చినా దానికి అడ్డంగా పడుకొని ఉంటాం, కానీ సాగుగా సిద్ధంగా ఉంటాం, కానీ ఆ గుడిసెలు వదిలిపెట్టి మేము ఎక్కడికి పారిపోము.
ఇంటి పట్టా వచ్చేంత వరకు మేము వదిలిపెట్టాం ఇది. ఎన్ని గుడిసెలు కూల్చిర్రు, ఎన్ని ఇంట్లో పట్టాలు లేవు? ఆల్రెడీ ఇప్పటికి మమ్మల్ని ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్ళగొట్టారు, బుల్డోజర్తో తీసేశారు, పోలీసు వాళ్ళు వచ్చారు, రిజిస్ట్రేషన్ వచ్చారు, అందరూ వచ్చి మమ్మల్ని తీసేసి మీరు వెళ్ళిపోరా అని మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి గద్దిచ్చినా కూడా మాకు అసలు మేము భయపడకుండా ఇదే గడ్డ మీద ఉండి మేము పోరాడుతున్నాం. మరి ఏందమ్మా ఈ భూమి నిజానికి ప్రభుత్వానిదా లేకపోతే అది ప్రభుత్వంది. ప్రభుత్వం మీకు ఇస్తా అని మాట ఇచ్చిందా? ఇస్తా అని మాట ఇచ్చింది. అది గవర్నమెంట్ స్థలం కాబట్టి మేము ఆడ ఉన్నాము. మరి ఇప్పుడు మాట తప్పుతుందా? మాట తప్పుతుంది. అసలు మా జోలికి పట్టించుకోవడం కూడా రావట్లే. ఎండనక వానక ఆ స్థలంలో ఉన్నాం మేము. అందులో పాములు కుట్టినా తేళ్లు కుట్టినా అందరూ హాస్పిటల్ పోయి చూపెట్టుకొని ఆ స్థలానికే వస్తున్నారు. కానీ ఏ నాయకుడు వచ్చి కూడా మమ్మల్ని ఎలా ఉందో కానీ కూడా పట్టించుకోవడానికి ఇంతవరకు రాలేదు ఆడికి. మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండట కదమ్మా మీ అందరికి? ఎక్కడ ఇచ్చింది చూపెట్టమనండి. ఎవరికి ఇచ్చింది న్యాయం? ఏ గుడిసెలు వేసుకో పేదవాడు వచ్చి మా నాయకులకు వచ్చి పని చేయాలి. కానీ అదే పేదవాడిని అణిచివేస్తున్నాడు ఆ నాయకుడు. ఎన్ని రోజులు అణిచివేస్తాడు? మేమైతే వదిలిపెట్టాం. ఇంటి పట్ట వచ్చేంత వరకు మేమెంత దూరమైనా పోరాడతాం. అంటే ఇప్పుడు మరి మహిళలను మహారాణులు చేస్తాము, కోటీశ్వరులను చేస్తాము, కోటి మందిని అని చెప్పిండు కదా. మరి కోటీశ్వరులు అయ్యారా? ఏడయ్యారు. అడక్క తింటున్నారు అందరు జనాలు. ఏ పని లేక ఒక్కొక్కరు ఇళ్లలో పాచి పని చేసుకుంటే బ్రతుకుతున్నారు. పూట గడిస్తే కానీ మా జీవితాలు గడవని స్థితులలో ఉన్నాం మేము. కానీ ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటున్నారు? ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఏమంటలేడా? ఇంతవరకు ఎమ్మెల్యే గారికి వెళ్ళాం, పిఓ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు తప్ప మీకు న్యాయం చేస్తున్నామని కూడా ఎవరు మాకు ఏ సమాధానం ఇవ్వట్లేదు. సరే అమ్మా, ముందు ఏ విధంగా ఉండబోతున్నది మరి మీ పరిణామాలు కానీ మీ పోరాటాలు కానీ? వాళ్ళు కనుక మాకు సాదృశ్యంగా సమాధానం ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా పోరాడతాం. ఎక్కడికైనా కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఓట్లు వేయించుకుంటే సలమిస్తామన్నాడు. ఓట్లు వేసుకున్నా గద్దె మీద కూర్చున్నాడు. ఎవరికి వేసిన ఓటు? ఈ రేవంత్ రెడ్డి గారికి వేసినాం. ఎవరికి వేసినా వాడికే వేసినాం. ఆ ఏదో ఒక చేస్తే మాకు ఈ చెప్పులు పెడతాడు. అర్థమైందా? గెలిపించుకున్నా కూడా మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకుంటారు? వాడు ఎందుకు ముందు వాడు సంపాదించుకోవాలి కదా, తర్వాత మేము. అప్పుడు పేదలలో నొక్కుతారు. అంటే పేదలు ఎటన్నా పోనీయా? ఎట్టన్నా పోయిన వాళ్ళు ఎక్కడ పోయినా పోలేదు. ఆయన ఒక్కడ బగ్గుతా చాలు. ఆయన బతకాలనే మమ్మల్ని అంతా నాశనం చేసి ఉండోడికే పంచుతాను. కానీ లేనోడు మాత్రం మనం అసలు చూడటం లేదు. అదొక్కటే చెప్తున్నా. ఇంకోటి మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్తారు. ఎవరికి ఇచ్చారు? ఇచ్చినోడు వాడోళ్ళకే ఇచ్చుకున్నాడు. ఎవరికి ఇయ్యలే. మాలోడికి ఇయ్యలేదు అసలు. వాళ్ళకి సంబంధం ఉండోడికే ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే మనం ఏమైనా పైసలు గిట్లా కట్టాలా? అది మరి వాళ్ళు చెప్పాలి కదా. మరి మాకు చెప్పలేదు కదా. తీసుకున్నవారు తీసుకుంటున్నారట. తీసుకుంటారట. లంచాలు తీసుకుంటున్నారు. మంచిగా నీవు భద్రకం అయితే నీకు ఇస్తాడు. మా లాంటి కూడా ఎవరు చుట్టలేదు. కుక్కని దగ్గర ఎగుతున్నారు ఎదవాళ్ళు. ఓట్లు వేసుకుంటేప్పుడు మాత్రం దగ్గరికి వస్తారు. మా అమ్మ మంచిది మా అయ్య మంచిదని గడ్డం పడతారు. ఓట్లు వేస్తారక ఎదవాళ్ళ కళ్ళు బేకెక్కిపోతున్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ మీ ఇల్లులు పోతున్నాయి. దాని తర్వాత మీకు కరెంటు వసతి కానీ లేదా తిండి కానీ లేదంటే వాటర్ కానీ ఏమి లేదు. మాకు ఏమి లేవు. మాకు అసలు ఇబ్బందులు పడతారు. ఎలాంటి ఇబ్బంది పడుతుందంటే చీకట్లో దీపం పెట్టుకొని పోతున్నాం మేము. అట్లా ఎప్పుడు వస్తాడా చూస్తాడా ఇస్తాడా అని ఎదురు చూస్తున్నాం. కానీ వాడు వచ్చేటట్లు లేడు. మాకు ఇచ్చేటట్లు లేడు. మరి ఏం చేస్తారమ్మా? మరి మీరు ఏం చేస్తాం? ఇచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం. పోరాడతాం. వాడు ఏదైనా చేసినా కానీ దాని కింద పట్టానికి కూడా మేము రెడీ. నేనువా వాడు ఒకళ్ళు ఏమన్నా పోలీసులు ఏమన్నా పంపించినా దాని కింద కూడా పట్టానికి కూడా రెడీ మేము. అర్థమైందా? నువ్వు రేవంత్ రెడ్డికి ఏమని చెప్పదలుచుకున్నావు? ఏం చెప్తాము? మంచిగా పేదవాళ్ళని చూడరా అంటాము. వాడు చూసేటట్లు లేడు. విన్నమా? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం పడుతుంది. వాడు చూసేటట్లు లేడు. వాడికే ఉంటుంది. వాడి భోజనం వాడికే ఉంటుంది. ఏసిన గుడిసెలకు మాకు ఏసిన గుడిసెలకి పట్టాలు ఇచ్చి మాకు రోడ్లు కరెంటు నీళ్లు సప్లై ఇస్తే చాలు. మాకి వాడితే మాత్రం మేము ఏమైనా చేస్తాం. వాడికి మరి ఇంకొక మలక మరి ఆయనే వస్తాడట. మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడట. ఎవడు వస్తాడు? చెప్పు తీసుకొని తాంతర పట్టుకొని మేడ మీద తాంతర పట్టుకొని ఏం చేసిండు? లేని వాళ్ళకి గుడిసెల బీకేస్తున్నావు. దోసుకుంటున్నావు భూమి. ఎవడేస్తాడు నీకు మళ్ళీ ఓట్లు వేస్తాడు? ఎవడు లేడు అక్కడ. వాడికి నెలకు 2500 ఇస్తాండి. ఎట్లా బస్ ఎక్కి తిరగమంటాండి. ఏ మొగుడు గద్ది అంగనే పోతారు అమ్మగారిళ్ళకి. ఈడెక్కి ఆడెక్కి ఈడ దిగి ఏ బస్ ఎక్కినా ఏ కండక్టర్ ఏ డ్రైవర్ అయినా ఆడవాళ్ళనే తిడతాండు. అది ఎందుకు పెట్టిండు? మేము పోయినప్పుడు మేము కష్టపడి మేము రూపాయి పెట్టుకొని మేము పోలేమా? మా బాగైనా ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, సులకనా చూస్తున్నారు.
గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళకి ఎగసాయం చేసేటోళ్ళకి మా లాంటి వాళ్ళకి కాదు. మేము సంవత్సరానికి ఒకసారి కూడా ఎక్కుతామే ఎక్కమో అన్నా. మేము సంవత్సరానికి ఒకసారి ఎక్కుతామే ఎక్కమా బస్సులు. రోజు ఇటు గాజులు కానీ ఉన్న అధికారులకే వేసారు బస్సులు. మాకు కాదు, పేదలకు కాదు వేసింది. ముందు స్థలం ఇచ్చిన తర్వాత ఇందిరం మిల్లు కట్టి చూపెట్టమని. స్థలమే లేదు పేదలకి. ఇందిరం మిల్లు ఎట్ట కడతాడు? స్థలం ఇవ్వాలి, ఇందిరం మిల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడు కట్టకుండా పేదలు ఓట్లయితే గెలిచి కూర్చోటం కాదు. పేదలకు కూడా అన్ని చేయాలి. చేస్తున్నాను హామీలు ఇచ్చిండు. అన్ని హామీతోటి చేసి చూపెట్టాలి. చేయకుండా ఇక్కడ చేరి ఇస్తా హామీ కాదు. ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు స్థలాలు, ఇందిరం మిల్లు, అన్ని కరెంటు, రోడ్లు అన్ని ఇచ్చేదాకా పోరాడతాం. సాగటానికని సిద్ధపడతాం. అంటే అమ్మ, ఇప్పుడు మీ అందరికీ స్థలాలు ఇస్తాము, దాని తర్వాత పట్టాలు ఇస్తాము, లేదంటే అవి కూడా లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, మరి మహిళలను మహారాణులను చేస్తాము, కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి మహిళల కంట్లో అసలు కన్నీటి చుక్క కూడా చూడమని చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆ రోజు ఓటు కోసం, ఓటు పడాలి కాబట్టి ఆ రోజు ఓటు కోసం అడిగిండు. ఇప్పుడు ఓట్లు పడ్డాయి కదా, ఇప్పుడు ఎందుకు మేము కనపడం? ఇప్పుడు మహిళ కనపడం, లేనోళ్ళం కూడా కనపడం. ఉన్న అధికారులే కనపడతాడు. ఆయన డబ్బున్న వాళ్ళకే ఆయన కనపడతాడు. పేదలకే ఆయన కనపడ్డు. ఓట్లేసి గెలిపించుకునేంత వరకే అన్ని ఇస్తామని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది దేనికి కూడా ఇప్పుడు ముందుకు రావట్లేదు. మాకు ఇళ్ళ స్థలాలు, ఈ ఇందిరం మిల్లులు ఇచ్చి రోడ్లు, కరెంటు మొత్తం ఇచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. పోరాటంలో మాకు ఇల్లు పేదలకు అందరికీ, గుడిసే వాసులకు అందరికీ కూడా స్థలం ఇచ్చి ఇందిరం మిల్లులు ఇచ్చేటట్టు కావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని. పట్టాలు ఇచ్చేటట్టు. మాది సూరవరం సుధాకర్ రెడ్డి కాలనీ. అయ్యా 4 గంటల సుమారులే అమ్మ పిల్లలు జల్లెలు అంతా ఇంట్లో వండుకున్నారు. ఇంట్లో వండుకున్న వాళ్ళని దొంగ నాత్ర వచ్చి పిల్లల మీద కూల్చేసిళ్ళు. మై ఎల్ఎస్ కాగితాలు, పిల్లల సర్టిఫికెట్లు ఏం లేకుండా, బియ్యం, ఉప్పు, పప్పు, గిన్నెలు, బోళ్ళు ఏం లేకుండా, మాకు ఏం లేకుండా, ఆదేరు లేకుండా అయింది. మా ఇండ్లు మాకు ఇచ్చి, మాకు పట్టాలు ఇచ్చి, మాకు ఇల్లు కట్టిస్తే, ఇందిరం ఇల్లు కట్టించి, మాకు సౌకర్యం చేస్తే, రోడ్లు, మాకు కరెంటు, మాకు నల్లాలు ఇచ్చి మమ్మల్ని ఓదారిస్తే మేము ఆయన జోలికి పోము. అంతవరదాకా మేము పోరాడుతూనే ఉంటాం. అమ్మ, మరి నువ్వేమో ఇట్లా అంటున్నావు, మరి మీకు పట్టాలు చేపిస్తాము, భూములు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లులు కూడా కట్టిస్తామని చెప్పిండు కదమ్మా. మాకేది లేదు నాన్న. మాకు ఇదివరకు ఏమి ఇవ్వలే ఆయనే. విన్నావా? 2500 ఎత్తేనన్నాడు, 2500 లేదు. మా ముండరాన్లకు 4000 పింఛన్ ఇస్తేనన్నాడు, పింఛన్ లేదు. ఇట్లా మమ్మల్ని అరిగోస ఉంచుకుంటాడు. మేము అప్పుడు ఓట్ల కొరకు కాళ్ళు పట్టుకున్నాడు, ఇప్పుడు మమ్మల్ని రాళ్ళు పట్టుకున్నట్టు మమ్మల్ని అర్ధరాత్రి మమ్మల్ని పిల్లల జల్లెల గూళ్ళ గోల్చిళ్ళు నడియాన్ని దొరికించుకొని ఏం లేకుండా ఇట్లా 2 ఎదుర దండం పెట్టినాం. మా కమిటీ 4 ఊల కొట్టిండు. మా జీవితం కూలిపోయింది. విన్నావా? మా పానం పోయినంత ఇవాద చేసిండు. మాది మాకు సౌకర్యం చేయాలి. అంతవరదాకా పోరాడతాం. సరే అమ్మ, పోరాటం అయితే పోరాటం చేస్తా అని చెప్తున్నావు. మరి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి ఏమని చెప్పదలుచుకున్నావు అవ్వ? ఏమని లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, మాకు 60 గజాల జాగా, మాకు రోడ్లు, కరెంటు, నల్లాలు మాకు ఇవ్వాలి. మా పరిస్థితి ఆలోచించుకోవాలి. మేము ముండరాన్లో కూలి చేసుకుంటే మాకు కూలి పోతే కూలి దొరుకుతలేదు, నాలు దొరుకుతలేదు. ఇప్పుడు పసం బియ్యం గియ్యం అన్నీ పోయి అంగోలు ఇస్తాను. ఇప్పుడు 20 రోజుల బట్టి ఆ ఇండ్లు కూలగొట్టిన కాడి నుంచి. అమ్మ, మరి ఇప్పుడు నువ్వు అంటాను వితంతు మహిళలకు కూడా పింఛను 4000 చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పింది కదమ్మా. ఇయ్యలే, పింఛన్ లేదు. మహిళలకు 18 సంవత్సరాల కానించి 25 సంవత్సరాల వాళ్ళకు 2500 ఎత్తానన్నాడు. అవి కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు తెలియదు. 2 సంవత్సరాలన్నర అయింది ఆయన ఎక్కి. ఇది వరకు కూడా మాకు ఏం హామ్ చేయలే. అప్పుడు అవసరం ఉన్నంతసేపు వాడుకున్నాడు, అవసరం అయిపోయినాక మమ్మల్ని జాడిచ్చిండు. సరే అమ్మ, నువ్వు ఎవరు కోటేసినావు అమ్మ? మరి నేను రేవంత్ రెడ్డికి వేసిన. రేవంత్ రెడ్డికి వేసిన. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు మరి బాధపడతానవా? ఏం చేస్తావు? ఇప్పుడు బాధపడతాను. అయ్యో అప్పుడు 10 రూపాయలు తీసుకోకుండా నాగరాజును గెలిపియాలని నిజవర్గంలో గెలిపియాలని గెలిపించుకున్నాం. మాది సూరవరం సుధాకర్ రెడ్డి కాలనీ. అమ్మ, ఏంటి అసలు విషయం ఏంటి? మరి గుండ్ల సింగారం ఏంటి? అక్కడ ఉన్నటువంటి భూములను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నది, లేదంటే అక్కడ ఉన్నటువంటి గుడిసెలను కూల్చివేసింది అనే విషయాలు వినిపిస్తున్న వేళ మీరేమని మాట్లాడతారు? మేము గత 2022లో గుండ్ల సింగారం ప్లేస్లో మేము పేదలకు ఇండ్లు వేసుకొని అక్కడ గుడిసెలు వేసుకొని ఉండడం జరుగుతుంది ఇండ్ల స్థలాల కోసమని. మేము ఇప్పుడు 4 ఏళ్ళ నుండి ఏమూ జరగలేదు, కానీ మొన్న
శనివారం రోజు మేము పార్టీ ఆఫీస్ మంచిగా పెద్దగా కట్టుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగిన తర్వాత సాటర్డే రోజు వచ్చేసి మాకు తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి మేము ఇట్లా ఇల్లులు కూలగొడతాము, పిల్లలు పడుకున్నారు ఇళ్ళల్లో, రైసు గిన్నెలు బోళ్ళు అన్నీ ఉన్నాయి అందులో. అలాంటి సందర్భాలలో కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీస్ వ్యవస్థ వచ్చి తెలియకుండా మేము కనీసం ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకుంటామన్నా కూడా, ఒక పాప సర్టిఫికేట్స్ తీసుకుంటాం సార్ అన్నా కూడా వినకుండా పోలీస్ వ్యవస్థ నిర్దాక్షిణ్యంగా వాళ్ళను బయటికి పంపించేసి మొత్తం ఇండ్లను కూల్చడం జరిగింది. తెల్లారగట్ల 4-4:30 మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. మేము ఒకటే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామయ్యా, మేము పేదోళ్ళం, మాకు ఇండ్ల స్థలాలు కావాలని మేము గుడిసేసుకొని ఉండడం జరుగుతుంది. అక్కడ మాకు ఒక 60 గజాల ప్లేస్ ఇవ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులైనా కట్టిస్తే మేము అక్కడ వేసుకొని ఉంటాం కదా. ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చి మేము ఇంత ధర్నాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నికల ముందు ఎలాంటి హామీలు అయితే ఇచ్చిల్లో పేదల కోసం చేస్తాం అనేటి మాకు హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాము, దాని తర్వాత పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు కూడా ఇస్తాము, దాని తర్వాత మహిళలను మహారాణులు చేస్తాము, కోటీశ్వరులు చేస్తాము అన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఎందుకమ్మా ఈ విధంగా? అదే కదా మరి మనం చూస్తున్నాం, ఏడ చేస్తున్నాడు. ఏమన్నా పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఎవరికైతే ఎలాంటి హామీలు నెరవేర్చలే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. మమ్మల్ని అప్పుల కుప్పలలో పెట్టిండు, అప్పులు కట్టుడే సరిపోతుందని ప్రతి స్పీచ్లో తను ఇవ్వడం జరుగుతుంది. అలాంటివన్నీ మీరు పెద్దోళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు ఆ విషయాలు. పేదలం వేసుకున్న ఇళ్ళ పట్టాలు మాకు ఇచ్చి మాకు 60 గజాల జాగ ఇవ్వాలి. మేము ఇప్పుడు 5 ఏళ్ళ నుండి మేము వేసుకొని ఉంటున్నాము. ఇప్పటి వరకు ఎవరు మమ్మల్ని పీకేయలేదు. ఎవరు ఎమ్మెల్యేలు కానీ మన సిబ్బంది కానీ ఎవరు వచ్చి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము వేసుకొని ఇక్కడ స్థిరంగా ఇళ్ల స్థలాలు వేసుకొని నిర్మించుకుంటాం. అది ఎవరు ఆక్రమించుకున్నది కాదు. ఎవరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కార్పొరేటర్ వ్యవస్థకు పంపిద్దాము, లేకపోతే ఏదో కడదాము, ఏదో చేస్తాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. కానీ అలాంటివి కాకుండా పేదలకు న్యాయం చేయాలనేది మేము డిమాండ్ చేస్తాం. అమ్మా మరి ఇప్పుడు మీ నిరాశలు అయిపోయినాం. ఇప్పుడు నీళ్ళకి కానీ లేదంటే ఆహారానికి కానీ కరెంటుకి కానీ విద్యార్థులు చదువుకోవడానికి కరెంటు కూడా కావాలి కదా. మేము చాలా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ళకైనా తిండికైనా మేము అక్కడ పొద్దున్న దాకా వండుకుంటూ కనీసం బుక్క మా ఫ్లెక్సీలు చూడండి అక్కడ పెట్టినాం కదా, దానికి అసలు వాటర్ తాగడానికి లేకుండా కూడా కనీసం వాష్రూమ్ పోవడానికి కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. మహిళలని చూడకుండా కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి లాగి మరి కూలగొట్టిల్లని చెప్తున్నాం కదా అండి. చిన్న పాపున్నా కూడా మమ్మల్ని అసలు ఎలాంటిది లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొడుతున్నారు. అంటే ఎందుకు ఇట్లా కూల్ చేసిరు? మరి మీరు ఏం చేయలేరు అనుకోనా? లేకపోతే అంటే అది మేము వేరే దానికి చేస్తున్నాము అనేది మాకు, అంటే వాళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మాకేం ఇవ్వలేదు. అది దేనికి వేసింది లేదు, అది శరువుశిఖం అంటున్నారు. శరువుశిఖం కూడా కాదు అది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1400 ఇల్లు ఇచ్చిండ్రు అక్కడ గుండ్ల సింగారంలో. అవి పోను ఇంకా 40 ఇండ్లు కూడా కట్టుకునడం జరిగింది. అది చెరువుశిఖం అయితే కాదు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరని మేము దానికోసమే కొట్లాడడం జరుగుతుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ అప్పుడు పట్టాలు ఇచ్చింది, భూములు ఇచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ మరి ఎందుకు గుంజుకుంటారు? అదే కదా అండి, మాకు అర్థం కాకనే కదా మేము ఈ ధర్నాలు ఇవన్నీ చేయడానికి రీజన్ అదే కదా. మరి ఆయన ఎందుకు గుంజుకుంటాడో ఆయనే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా నేను. మేము హన్మకొండ నుంచి వచ్చినామండి. మాది హన్మకొండ గుండ్ల సింగారంలో ఉంటాము. మేము 2022లో వేసుకున్నాం ఇల్లు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు 2. మేము అక్కడే ఉంటున్నాము. మేము అక్కడ ఉన్నా కూడా అక్కడ ఎవరు ఉండట్లేదని, అక్కడ ఎవరు వండుకొని తినట్లేదని ఇట్లాంటి రూమర్స్ లేపుతున్నారు. అసలు ఎవరైనా వచ్చి చూస్తే కదండి మేము అక్కడ ఉన్నామా లేదా అన్నది తెలిసేది. మేము అప్పటి నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పాములలో, తేళ్ళ, వర్షంలో, చలికి, ఎండకి అన్నిటికీ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అక్కడ బతుకుతున్నాము. అట్లాంటిది ఏదో కొంచెం చిన్న ఇల్లు వేసుకున్నాము, ఆ ఇల్లు కూడా కూలగొట్టేసి మా పిల్లల్ని ఎక్కడ కాకుండా వేసారు. మా పరిస్థితి ఇప్పుడు ఇట్లా అయిపోయింది. మేము ఇప్పుడు ఎవరిని ఏమని అడిగేటట్టు లేదు. మేము ఇక్కడ దాకా వచ్చినాం కొట్లాడుకుంటూ. మాకు ఎట్లాంటి న్యాయం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి? అంటే సుమారుగా ఎంతమంది కుటుంబాల రోడ్డు 360 ఇండ్లు కూలగొట్టిండ్రండి. 360 ఫ్యామిలీలు రోడ్డుకు వచ్చినాయి. ఇప్పుడు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తామన్నాడు, ఇండ్లు ఇస్తామన్నాడు, అది ఇస్తామన్నాడు, ఇది ఇస్తామని అన్నాడు. ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మేము వేసుకున్న మా ఇండ్లు కూడా గులగొట్టిండు. ఎందుకు గులగొట్టిండు? దేనికోసం? మీరు ఇస్తా అన్నారు కదా అప్పుడు. ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇట్లా అన్యాయం చేసిండ్రు? ఇప్పుడు మాకు
భూమి పట్టా వేసి ఇవ్వాలి, లేదా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలి. మమ్మల్ని ఇంత ఘోరంగా ఆగం చేసి వదిలిపెట్టిండ్రు కదా, మీకు ఏ పార్టీ న్యాయం అవుతుంది? తెలంగాణ ఆడబిడ్డలు అంటావు, అదంటావు, ఇదంటావు, అన్ని మాటలు మాట్లాడతారు కదా. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలు మరి ఏడుస్తున్నారు, మా ఉసురు తలగదా మీకు? రేవంత్ రెడ్డి కుటుంబ ఫ్యామిలీ అని అన్నావు కదా అప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోదా మరి ఇట్లా తెలంగాణ ఆడబిడ్డలు నేర్పిస్తే? చిన్న పాప ఇంట్లో ఉన్నదండి, పాపను కూడా తీసుకొని ఇవ్వలేదు, నెట్టుకుంటా పోయి పాపను తీసుకొచ్చినాము. ఇంత అన్యాయం ఉంటుందా? ఒక్కొక్క పాప సర్టిఫికెట్స్ కాంచెలు పోయినాయి, ఇప్పుడు ఆ పాప సర్టిఫికెట్స్ దొరకలేదు. ఆ పిల్ల పరిస్థితి ఇంత అన్యాయం చేశారు. ఇక్కడ మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అండి, మాకు ఇట్లా కూలగొడతాం అది ఇది ఏదైనా చెప్పాలి కదా. మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పడుకొని ఉన్న వాళ్ళను పడుకున్నట్టే అసలు మాకు తెలియని సిచ్యువేషన్లోనే ఇల్లు కూలగొట్టేసారు. అక్కడ ఉన్న ఒక ముసలం వచ్చి ఇల్లు కూలగొడుతున్నారని మొత్తుకుంటే మేము లేచినామండి. మీరు ఏమని అడుగుతున్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని? మాకు ఇందిరమ్మ ఇల్లన్నా కట్టియాలి, మాకు ఇందిరమ్మ ఇప్పుడు మేము ఉన్న ఫ్లాట్ల కన్నా పట్టాలు వేసి ఇవ్వాలి. మాకు అవి ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళన్నా కట్టించి ఇవ్వండి. మేము ఇంతకన్నా పెద్దగా ఏది అడగట్లేదు. నా పేరు మమత, మాది హన్మకొండ. మేము గుల్లసింగారం అనే ప్రాంతంలో మేము ఇల్లు వేసుకున్నాము. ఇల్లు వేసుకుంటే సర్కార్ వారు వచ్చి ఇది గవర్నమెంట్ది కాదు, ఈ చెరువు శిఖరం అని చెప్పి కూలగొట్టి చిన్నపిల్లలు అనకుండా, పెద్దవాళ్ళని అనకుండా, వృద్ధులను అనకుండా ఎవరిని పడితే వారినే ఈడ్చుకెళ్ళి ఎవరిని పడితే వారినే కొట్టి మేము ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. మాకు ఇల్లు లేవు, ఏమి లేవు, కాబట్టి మేము ఇళ్ల స్థలాల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. మేము అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము వినపించుకుంటా ఉన్నాం, మాకు ఇల్లు కావాలి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానని చెప్పి, మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి మీరే ఒప్పుకున్నారు. మీ ఒప్పందాన్ని మీరు మరిచి మీరు గద్దె ఎక్కే వరకే మీరు ఒప్పందాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. కానీ గద్దె ఎక్కిన తర్వాత మీ ఒప్పందాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు, మీరు నిలబెట్టుకోకపోతూ ఉన్నారు. కాబట్టి మాకు పేదవారికి, నిరుపేదలైన వారికి ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి ప్రతి ఒక్కరికి సహకరించాలని చెప్పి ఇప్పుడు ఎక్కడెక్కడ జిల్లాల నుంచి వెళ్ళి, ఊర్ల నుంచి వెళ్ళి, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ అక్కంచెలి మేము వచ్చాము. కాబట్టి మా ఊర్లో మాకు ఇల్లు లేకుండా, మేము ఇళ్ళ స్థలాలు లేకుండా మేము ఉన్నాం. కాబట్టి మా ఇల్లు మాకు ఇచ్చి మాకు సహకరించగలరా అని చెప్పి మేము ఒకటే విన్నపించుకుంటా ఉన్నాం. మాకు మేము వేసుకున్న ఇల్లులు కూలగొట్టి మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు, కానీ ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు, ఏం లేదు. ఇల్లు వేసుకున్న ఇళ్లను మేము ఉంటామని చెప్పి మేము గత 5 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాం అక్కడ. కానీ మా 5 సంవత్సరాల నుంచి ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు మాకు అక్కడ ఉన్న వాళ్ళతోటి, అధికారులతోటి, వాళ్ళతోటి మాట్లాడి అక్కడ ఇల్లు కూలగొట్టిల్లు. కాబట్టి మా ఇల్లు మాకు ఇవ్వగలరని చెప్పి మీకు నిరాశ్రయులు అయిపోయారు, ఆశ్రయం లేదు కదా, మరి ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? అదే ప్రాంతంలో వర్షం వచ్చినా, ఎండ కొట్టినా కూడా అక్కడే వండుకొని, అక్కడే చీమలు అనకుండా, ఏది అనకుండా, పాములు అనకుండా, తేళ్ళు అనకుండా ఆ వర్షంలో తిరుక్కుంటూ అక్కడే ఉంటా ఉన్నాం. కరెంటు సౌకర్యాలు, వసతి సౌకర్యాలు ఉండవు, ఏవి లేవు. ఏవి లేకున్నా కూడా మాకు ఇస్తారేమో అని చెప్పి మేము కరెంట్ లేకుండా కూడా దీపాలు పెట్టుకొని ఉంటా ఉన్నాం అక్కడ. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి మాకు ఇల్లు ఇవ్వగలరని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు మరి నిరుపేదల ఇళ్లను కూల్చేసి, మరి ఆ కూల్చేసిన ఇళ్ళకైతే ఫస్ట్ మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, లేదంటే పట్టాలు ఇప్పిస్తామని గద్దెనెక్కిన తర్వాత ఒక మాట మాట్లాడిన విధానాన్ని అయితే మనం చూడవచ్చు. మరి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి బాధితులు అయితే ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమైందన్న, అసలు ఏంటి మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు కదా. రాష్ట్రంలో అధికారంకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని చెప్పని నమ్మబలికి అధికారంకి వచ్చి 3 సంవత్సరాలైనా హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, హన్మకొండలో కానీ వేసుకున్న పేదలని కావాలని అక్కసుతోటి వాళ్ళ ఇళ్లను మొత్తం కూల్చడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇల్లు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా, అధికారంలోకి వచ్చినా వాళ్ళు వ్యాపారస్తుల పేరుతోటి, సెజ్జుల పేరుతోటి బడా పారిశ్రామికవేత్తలకి 1000 ఎకరాలు వాళ్ళకి దారాదత్తం చేస్తున్న కానీ పేదవాడు ఇల్లు ఉండటానికి ఒక ఇల్లుని 60 గజాలు కానీ 80 గజాలు కానీ ఇళ్ల స్థలాన్ని అడిగితే ఇవ్వడానికి వారికి మనసు ఒప్పడం లేదు. ఇది ఎంత మాత్రం తప్పు ఈ గవర్నమెంట్ చేస్తున్నది. మొత్తం రాష్ట్రంలో ఉన్న పేదలందరి కోసం మేము కూడా చేస్తున్నాం. పేదలందరికీ
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. సిపిఐ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు పేదల వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని కూడా చెప్పింది కదా, మరి మీకున్నటువంటి ఇల్లులను ఏమైనా ఊలు చేసిందా, లేదంటే పట్టాల కోసమా, లేదంటే ఇందిరమ్మ ఇల్లులు కావాలని చెప్పేసి మీ మౌన పోరాటమా? పేదలకు ఇంతకుముందు అసలు ఏమీ లేని పేదలందరూ వాళ్ళు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుంటే వాళ్ళు సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి గుడిసెలు ఉంటుంటే వాళ్ళు కావాలని చెప్పి అర్ధరాత్రి అమానుషంగా ఆ గుడిసెలు మొత్తం కూలగొట్టడం జరిగింది. మరి ఈ వాళ్ళు ఎట్లా గుడిసెలు కూలగొట్టిన తర్వాత మీకు సంబంధించినటువంటి మీ నాయకులే కావచ్చు, లేదంటే మీ ప్రజలే కావచ్చు, మరి గవర్నమెంట్కి ఇప్పటి వరకు ఏం సంజాయిషి కానీ, లేదంటే ఓ లెటర్ రాసినా లేకపోతే ఏదన్నా చెప్పుకోవడం అనేది జరిగిందా? ఇప్పుడు ఈ గుడిసెలు కూల్చినాక అన్ని హన్మకొండలో కానీ పోయిన నెల 10వ తారీఖు మొత్తం కూడా అక్కడ ధర్నా జరగడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ప్రతిరోజు మెసేజ్ వెళ్ళిపోతున్నది, కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కూడా నిమ్మకు నీరెత్తని ఉండి దీని మీద ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సరే, ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ పోరాటంలో మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మీకు సహాయం చేసేటువంటి అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నాయా? రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారంటే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సార్ మీరు తప్పకుండా ఆలోచన చేసి మీరు ఎలాంటి ప్రత్యేకతకు పోకుండా మీరు తప్పకుండా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలి, అలాగే ఇళ్ల స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లు అందరికి కూడా ఇవ్వాలని మేము కోరుచున్నాం సార్ మిమ్మల్ని. జానాడు జాగా గురించి మేము పోరాటం, ఒక జానాడు జాగా గురించి అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఒక పట్టాలు ఇస్తానని పునరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చీటీ గద్దె ఎక్కినాక ఇప్పుడు ఏమంటున్నారు, పక్కా తొలిగి ఏమి ఇచ్చులు లేదు చేసులు లేదు, మొత్తం పోలీసుల తగలబెట్టి మొత్తం ఇల్లు కట్టుకున్నారు, జాగాల మొత్తం కూలగొట్టడం జరిగింది. ఈ మొత్తం రాష్ట్ర లెవెల్ మొత్తం ఇల్లు వచ్చేంత వరకు ఇదే పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇంత మర్యాదకు అది ఎలక్షన్ల ముందు మనకు ఇల్లు అది మనకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వాలని మేము కోరుతున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మరి ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి పేదల యొక్క గుడిసెలను తీసేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా, వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, మరి గద్దె ఎక్కిన తర్వాత ఒక మాట, గద్దెని ఎక్కిన తర్వాత ఒక మాట అనే విధంగా ఉన్నది. ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చింది. ఆ దాంట్లో మొదటి హామీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు ఎవరైతే గుడిసెలు వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారో ఆ నివాసంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బేషరతుగా పట్టాలు ఇస్తాం, జీవో నెంబర్ 58, 59 అమలు చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గుడిసెవాసికి పట్టా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న హన్మకొండ జిల్లాలో అట్నే జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటే మళ్ళీ అట్నే జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకని మేము అడుగుతున్నాం. ఈ అధికారంలోకి వస్తే మేము ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తాం, ప్రజాస్వామిక పాలన 7వ గ్యారెంటీగా అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు పేద ప్రజల మీద బుల్డోజర్ పంపిస్తున్న ఒక పరిస్థితి ఉంది. అంటే ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడో ఆయన బుల్డోజర్ పాలన చేస్తూ ఉన్నాడు అక్కడ, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మరి ఈయన కూడా అట్నే చేస్తున్నామని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హామీలు ఏవి కూడా ఇక్కడ అమలు కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించాలి. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడిసెలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏదో ఫ్యూచర్ సిటీలో బంగ్లాలు అడగట్లేదు, మీరు కబ్జాలు పెట్టినటువంటి వేలాది ఎకరాల భూముల్లో వాళ్ళు వాటా ఇవ్వమని అడగట్లేరు. వాళ్ళు 60 గజాల స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ మీద బుల్డోజర్ పంపించి అసలు ఒక రాక్షసానందాన్ని పొందడం ఒక పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. వరంగల్లో ప్రధానంగా ఆ పేద ప్రజలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని ఏడ్చుకుపోవడం, తన్నడం, గుద్దడం, తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడం, ముసలోళ్ళని లేదా పెద్ద మనుషులను కూడా చూడకుండా అరెస్ట్ చేస్తున్న ఒక పరిస్థితి ఉంది. మొన్న వెలుగుమట్లలో అట్లైన పరిస్థితి ఉంది, నిన్న వరంగల్లో అయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు హైదరాబాద్ కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాతులు కూడా అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా పోవద్దు. వీళ్ళు పట్టాలు వేసుకున్న, వీళ్ళు గుడిసెలు వేసుకున్న వాటిని కూడా పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే రాజ్యాంగంలో కల్పించబడింది పేదవాళ్ళకి అందరూ కూడా ఉచిత వైద్యం, విద్య, నివాసం, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ వైపుగా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పరిస్థితి మాట్లాడుకుంటే
6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి చాలా పేదలకు ఇంతవరకు బిల్లులు కూడా పడని పరిస్థితిలో గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు సెకండ్ విడత లాస్ట్ విడత 3 విడతల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి అదేవిధంగా అందరికీ 5 లక్షల రూపాయలు నేను ఆర్థిక సాయం చేస్తాను, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజలను నమ్మబలికి వేరే కార్యక్రమాలలో సర్దుమానిపోతుంది. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళకు స్థలాలతో పాటు స్థలాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇల్లు నిర్మిస్తామని చెప్పిన గవర్నమెంటు ఈరోజు స్థలం ఇవ్వలేని పరిస్థితి. సొంత జాగాల్లో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి ఇంతవరకు బిల్లులు కూడా పడలేదు. కాబట్టి ఈరోజు ప్రతి పేదవాడికి గుడిసె, ప్రతి పేదవాడికి పట్టా అనే కాన్సెప్ట్ తోటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర. కాబట్టి భూదాన్ భూముల విషయంలో చూసుకున్నా, వరంగల్ నిన్న జరిగిన ఇల్లు కూల్చేసిన విషయంలో చూసుకున్నా కూడా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను టీవైఎల్ నుంచి నేను డిమాండ్ చేస్తాను. మీ సమస్య ఏంది? మరి ఇల్లులు పోతున్నాయని కొందరు, పట్టాలు ఇస్తలేరని కొందరు, మరి ఏంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నది? ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజులు జరిగినటువంటి కేసీఆర్ పరిపాలనలో పేదవానికి న్యాయం జరగలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ తరఫున మనం గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు రావాలంటే ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా ఇప్పటి వరకు ఇళ్ల జాగాలు రాలేదు. వరంగల్ జిల్లాలో స్టాలిన్ నగర్ అనేటువంటి గుడిసె ప్రాంతంలో సుమారుగా 2,000 మంది గుడిసెలు వేసుకొని 3 సంవత్సరాలు ఉంటే ఆ గుడిసెల్ని కూలగొట్టారు. కాబట్టి వెంటనే పేదవాళ్ళు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెల్ని సర్వే చేసి ఆ గుడిసెల కాడ కరెంటు కానీ నీళ్లు కానీ వసతులు ఏర్పాటు చేసి నిజమైన పేదవాళ్ళను గుర్తించి అక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటికి అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు నిజమైన పేదోళ్ళు అందరికీ ఇల్లు కట్టిస్తాడని మేము ఆశపడ్డాం. ఇప్పటి వరకు ఇండ్లు కానీ పట్టాలు కానీ ఎక్కడ పేదవాళ్ళకి ఇవ్వలేదు. ఆ కూలగొట్టిన చోటనే ప్రభుత్వ స్థలాన్ని పేదవాళ్ళకు వాళ్ళకు పంచి ఆ పేదవాళ్ళకు అక్కడనే స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.